గురుభ్యో నమః. రమా ఏకాదశి శుక్రవారం అక్టోబర్ 17, 2025. రమా ఏకాదశి శుక్రవారం అక్టోబర్ 17, 2025. పాలన సమయం అక్టోబర్ 18, 6:10 నుంచి 8:30 వరకు. పాలన సమయం అంటే ఉపవాసం విడిచే టైం అన్నమాట. పాలన దినాన ద్వాదశి ముగింపు క్షణం 12:18 PM. ఏకాదశి తిథి ప్రారంభం అక్టోబర్ 16, 2025 ఉదయం 10:35కు. ఏకాదశి ముగింపు అక్టోబర్ 17, 2025 ఉదయం 11:12కి. అంటే సూర్యోదయం టైంకి అక్టోబర్ 17 అయింది కాబట్టి ఆ రోజే ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాం. రమా ఏకాదశి హిందూ మతంలో రమా ఏకాదశి వ్రతం భగవాన్ విష్ణు మరియు మాతా లక్ష్మీదేవికి సమర్పించబడింది. ఈ రోజున ప్రత్యేక స్థలాల్లో దీపం వెలిగించడం వాటి వల్ల వ్యక్తికి ధనలాభం కలుగుతుంది నమ్మకం. హిందూ పంచాంగం ప్రకారం అశ్వయుజ మాసం కృష్ణపక్షం యొక్క ఏకాదశి తిథి నాడు రమా ఏకాదశి వ్రతం ఉంటుంది. రమా ఏకాదశి దీపావళి ముందు వస్తుంది, అందుకే దీనికి ఎక్కువ ప్రాముఖ్యత. ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేదా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా అనేది ఎదుర్కొంటే కనుక రమా ఏకాదశి రోజున ప్రత్యేక ఉపాయాలు చేస్తే ఆ వ్యక్తి కోరిక నెరవేరుతాయని నమ్మకం. రమా ఏకాదశిని పాటించడం వల్ల పాపాలు నశిస్తాయి మరియు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. పద్మపురాణం ప్రకారం ఈ వ్రతం ఫలితం 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితానికి ఈక్వల్గా ఉంటుందని నమ్మకం. దీపం వెలిగించాల్సిన ప్రత్యేక స్థలాలు. తులసి చెట్టు దీపం వెలిగించండి. తులసి మాత లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఈ రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తే సుఖ సంపదలు లభిస్తాయి, కలహాలు క్లేశాలను కూడా విముక్తి లభిస్తుంది. మందిరంలో దీపం వెలిగించండి. రమా ఏకాదశి రోజు మందిరంలో నెయ్యి దీపం వెలిగించండి. దానిని మాతా లక్ష్మి సమక్షంలో అఖండంగా వెలిగించండి. ఇది మొదటి రాత్రి మొత్తం రాత్రి అంత వెలుగుని ఇలా చేయడం వల్ల ఇంటికి ఆర్థిక స్థితి బలంగా మారుతుంది మరియు ఇంటిలో సంతోషం నెలకొంటుంది. ఇంటి ఉత్తర దిక్కుల దీపం వెలిగించండి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి ఉత్తర దిక్కున కుబేరుని స్థానంగా భావిస్తారు. అందువల్ల ఈరోజు సాయంత్రం ఉత్తర దిక్కులో నెయ్యి దీపం తప్పకుండా వెలిగించండి. వంట ఇంట్లో దీపం వెలిగించండి. వంట ఇంట్లో మాత అన్నపూర్ణేశ్వరి వసిస్తారని నమ్మకం. ఏకాదశి తిథి నాడు వంట ఇంట్లో దీపం వెలిగించడం వల్ల వ్యక్తికి ఎప్పటికీ అన్నం కొరత రాదని నమ్మకం. రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మతపరమైన నమ్మకాల ప్రకారం రావి చెట్లు భగవాన్ విష్ణు మరియు మాతా లక్ష్మిని వసిస్తారు. అందువల్ల రమా ఏకాదశి రోజు రావి చెట్టు కింద తప్పకుండా దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది మరియు జీవితంలో నడుస్తున్న అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. రమా ఏకాదశి రోజున తమ రాశి ప్రకారం దానం చేయడం చాలా ఫలదాయకంగా భావిస్తారు. ప్రతి రాశి ప్రకారం దానం భగవాన్ విష్ణు మరియు అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది మరియు జీవితంలో సుఖము, సంపద మరియు శాంతిని తెస్తుంది. మేషరాశి ఈరోజు అవసరమైన వారికి ఎరుపు రంగు బట్టలు బహుకరించండి అండ్ దానం చేయండి. అలా చేయడం వల్ల జీవితంలో సుఖం మరియు సౌభాగ్యం పెరుగుతుంది. వృషభ రాశి వెండి గజ్జలు మరియు మెట్టలు ఎటువంటి మందిరంలో అర్పించండి. ఇలా చేయడం వల్ల మాతా లక్ష్మీదేవికి అనుగ్రహం లభిస్తుంది. మిథున రాశి కృష్ణ మందిరాల్లో వేణువు అర్పించండి. ఇలా చేయడం వల్ల భగవాన్ విష్ణు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. కర్కాటక రాశి తెలుపు రంగు వస్త్రాలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది. సింహరాశి ఎరుపు రంగు బట్టలు అవసరమైన వారికి దానం చేయండి. ఇలా చేయడం వల్ల నారాయణుడు హరివిష్ణు ప్రసన్నం అవుతాడు. కన్యారాశి గోసేవ, గోశాలలో కొంత డబ్బు దానం చేయండి. ఇలా చేయడం వల్ల భగవాన్ విష్ణు యొక్క ప్రత్యేక కృప లభిస్తుంది. తుల రాశి తెలుపు రంగు బట్టలతో పాటు బియ్యము, పాలు మరియు పెరుగు దానం చేయండి. ఇలా చేయడం వల్ల సుఖ సంపదలు కలుగుతాయి. వృశ్చిక రాశి ఎర్రపు మిరపకాయలు, ఎర్ర కందిపప్పు మరియు వేరుశనగలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల భగవాన్ విష్ణు కృప లభిస్తుంది. ధనురాశి పసుపు రంగు బట్టలు, అరటిపండు, శనగపిండి మరియు శనగపప్పు దానం చేయండి. ఇలా చేయడం వల్ల భగవాన్ ప్రసన్నుడవుతాడు. మకర రాశి నలుపు రంగు కంబలి, గొంగలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల విష్ణు కృప లభిస్తుంది. కుంభరాశి మినుములు, పప్పులు, మినపప్పు, నల్ల నువ్వులు మరియు నలుపు రంగు బట్ట దానం చేయండి. దాంతోపాటుగా చీపురం మందిరంలో చీపురు కూడా దానం చేయండి.
మీనరాశి పూజ కోసం పసుపు రంగు పువ్వులు దానం చేయండి. దాంతోపాటుగా పసుపు రంగు బట్టలు మరియు అరటి పండ్లు కూడా మరియు శనగపిండి కూడా అర్పించండి. రమా ఏకాదశి పూజా విధానం. రమా ఏకాదశి వ్రతం అత్యంత ఫలదాయకమైనది మరియు పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. సరైన విధి విధానాలతో భగవంతుడైన విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అన్ని పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. భక్తుల ఇంట్లోనే అనుసరించగల సులభమైన దశల వారి పూజ విధానం ఇది. మొదట వ్రత సంకల్పం ప్రారంభం చేయండి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి దైనందిన కార్యక్రమాలు ముగించి స్నానం చేయండి. స్వచ్ఛమైన మరియు పవిత్రమైన బట్టలు ధరించండి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి భగవాన్ విష్ణువు లేదా వామనావతారం యొక్క విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించండి. చేతిలో నీరు, అక్షంతలు మరియు పువ్వులను తీసుకొని వ్రత సంకల్పం చేయండి. మమ సమస్త పాపక్షయ పూర్వక శ్రీ హరిప్రీత్యార్థం రమా ఏకాదశి వ్రతం అహం కరిష్యే. నా అన్ని పాపాలు నశించడం ద్వారా శ్రీహరికి ప్రీతి కలిగించడం కోసం నేను రమా ఏకాదశి వ్రతం చేస్తానని సంకల్పం చేయండి. పూజా సామాగ్రి. దేవుడికి తులసి దళాలు, పసుపు పువ్వులు, పసుపు చందనం మరియు అక్షతలు సమర్పించండి. నెయ్యి దీపం వెలిగించండి. ఇంట్లో శాలిగ్రామం ఉంటే కనుక దానికి పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు గంగాజలంతో అభిషేకించండి. లక్ష్మీ తులసి పూజ చేయండి. భగవాన్ విష్ణువుకి మరియు లక్ష్మీదేవికి తులసి మొక్కను కూడా పూజ చేయండి. తులసి చెట్టు తర్వాత దీపం ఉంచండి. నీరు అర్పించండి మరియు మంత్రాలను జపించండి. తులసి నమః, ఓం శ్రీ లక్ష్మీ నమః అని మంత్రం జపించండి. ప్రసాదంగా ఏమర్పించాలి? పండ్లు, మిఠాయి, వేపాకు టలు, ఎండు పండ్లు, పంచామృతం మొదలైన అర్పించండి. భక్తులు వ్రతం పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రసాదం తినాలి. ఉపవాస నియమాలు. ధాన్యాలు, బియ్యం, గోధుమలు, పప్పులు, ఉప్పు మొదలైనవి త్యజించండి. పండ్లు, పాలు, చెరుకు రసము, కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవచ్చు. సాధ్యమైతే నిర్జల ఉపవాసం అంటే నీరు లేకుండా ఉండండి. అది ఉత్తమమైనదిగా భావిస్తారు. రోజంతా భక్తిలో ఉండాలి. రోజంతా భగవాన్ విష్ణువు నామం జపించండి. ఈ మంత్రాలను జపించండి. ఓం నమో భగవతే వాసుదేవ, ఓం విష్ణవే నమః, విష్ణు సహస్రనామం, వామన స్తోత్రం మరియు శ్రీమద్ భగవతిని చదవండి. సాయంత్రం పూజ ఆరతి. సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ దీపం వెలిగించి భగవాన్ విష్ణు మరియు లక్ష్మీదేవికి ఆరతి ఉంచండి. శంఖం ఊదండి మరియు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. ఓం జయ జగదీష్ హరి అనేటటువంటి సాయంత్రం హారతిని పాడండి. భజన, కీర్తన, జాగరణ. రాత్రి సామూహిక భజనలు, ఆధ్యాత్మిక చర్చలు లేదా హరికథను నిర్వహించండి. రాత్రి జాగరణ చాలా ముఖ్యం. సాధ్యంతరం నిద్రను త్యజించండి. ద్వాదశి తిథి వ్రతపారణ. మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేసి మళ్ళీ పూజ చేయండి. బ్రాహ్మణులు, ఆవులు, నిరుపేదలు, విధవలు మరియు పిల్లలకు ఆహారం, బట్టలు మరియు డబ్బు దానం చేయండి. సరైన పాలనా సమయంలో ఉపవాసం ముగించండి. కిచడీ, పండ్లు, పాలు, మిఠాయిలు లేదా తేలికపాటి ఆహారం వంటి సాత్విక ఆహారం తీసుకోండి. ముఖ్యమైన సూచనలు. వ్రత సమయంలో కోపము, కఠోర వచనాలు, తామసిక ఆహారం, అశుద్ధి, అసత్యము మరియు నిద్రను తప్పించుకోండి. ఈ వ్రతం మోక్షము, పాపాల శుద్ధి మరియు వైవాహిక ఆనందం కోసం ప్రత్యేకంగా ఫలదాయకం. రమా ఏకాదశి మంత్రాలు. ఈరోజు విష్ణు మంత్రాలను జపించడం చాలా ఫలదాయకంగా భావించబడుతుంది. ప్రధాన మంత్రాలు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, హరే కృష్ణ 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 హరే హరే, ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మి చ విద్మహే అనే లక్ష్మీ మంత్రాన్ని జపించవచ్చు. ఈ మంత్రాలను భక్తితో జపిస్తే విష్ణు లక్ష్మిల ప్రత్యేక కృప లభిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.